₹1,00,00,000 చేద్దాం అనుకున్నాం. మన చేతిలో 60 లక్షలే ఉంది. ఏం చేస్తాం? అక్కడితో సరిపుచ్చుకుంటాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ అంచనా ఒక రకంగా ఉంటే నిధులు అతి పరిమితంగా ఉన్నాయి. ఇది తాజాగా ప్రధానంగా ఆర్థిక శాఖ నుంచి కొందరు జర్నలిస్టులు సేకరించిన ఇన్ఫర్మేషన్. మొత్తం ఆదాయం 2,69,545 కోట్లను అంచనా వేస్తే 1,66,415 దగ్గరే ఆగుతోందట. ఇకపోతే అంటే 2,69,545 కోట్లు అనుకుంటే 1,66,415 అన్నది తేలింది. ఇకపోతే జిఎస్టీ 52,568 కోట్లు వస్తుంది అనుకుంటే 32,240 దగ్గరనే ఆగుతుంది. జిఎస్టీ బాగా పడిపోతుంది. రిజిస్ట్రేషన్లు 13,500 కోట్లు అనుకుంటే 5,438 కోట్లే. అమ్మకపు పన్ను 24,500 కోట్లు అనుకుంటే 11,303 కోట్లే వచ్చినాయి. ఎక్సైజ్ 25,597 కోట్లు అనుకుంటే 13,154 వచ్చినాయి. పన్నుల్లో వాటా 35,395 అనుకుంటే 22,088 వచ్చినాయి. కేంద్ర గ్రాంట్లు 30,333 అనుకుంటే 9,703 వచ్చినాయి. మొత్తం 2,68,629 కోట్లు అనుకుంటే 1,65,950 దగ్గర వచ్చింది. రెవెన్యూ ఏం 2,35,916 అనుకుంటే 1,57,620. పెట్టుబడి ఏం 32,712 అనుకుంటే 8,329 వచ్చింది. తీసుకున్న రుణాలు 68,360 అనుకుంటే 65,590 వచ్చింది. ఇది నవంబర్ నాటికి 56,804 కోట్లకి చేరింది. బడ్జెట్లో 34,000 కోట్ల వరకు ప్రతిపాదిస్తే నవంబర్ నాటికే ఈ లోటు 56,804కి చేరింది అన్నటువంటిది. బడ్జెట్లో ఇంకా రాబోయే రోజుల్లో ఈ లోటు పెరిగేటటువంటి ప్రమాదం ఉందన్నటువంటి లెక్కల్ని కొన్ని పత్రికలు, ఏదైతే న్యూట్రల్ పత్రికలు అయినటువంటి ప్రజాశక్తి లాంటి వాళ్ళు టచ్ చేస్తున్నారు.